మధ్యకాలంలో అన్నయ్య నా గాలి లేదు, నా ఊసు లేదు, నా మాట లేదు అని గిట్టట్లేదు అన్నయ్య. మరి ఎందుకనమ్మా మారాళ్ళే అన్నయ్య, ఆయన తప్పిపోయాడు అన్నయ్య. మరి ఏం చేస్తావమ్మా? ఇంటికి రాంగలోనే ఉన్నది లేనిది మొత్తం కడిగేస్తున్నాను అన్నయ్య. రోజు కడుగుడే నా పని. ఈ కడుగుడుకు తట్టుకోలేక ఆడు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళొస్తున్నాడు. కడగడం మానే, అడగడం మానే, ఆకర్షించడం చూడు అంటాను నేను. ఆ సైతాన్ ఎవరు? పనికి మాలింది. నేను చాలామందిని చూస్తాను. ఈడు అక్రమ సంబంధం పెట్టుకునేది పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఒక మిరపతోటలో నల్లటి ముంత ఒకటి ఉంటుంది చూశారు, ముక్కు ఉండదు, మోహం ఉండదు దానికి. ఆ సైతాన్ దాన్ని ఉంచుకుంటాడు వీడు. వీళ్ళ భార్య బాగానే ఉంటుంది. ఏంటి కథ అంటే, నీ పక్కన కూర్చొని ఫోటో దిగితే, నీ పక్కన కూర్చొని ఆ పనికి మాలిందని ఫోటో దిగమంటే నీ అరికాలు చక్కదనానికి కూడా పనికిరాదు ఆ పనికి మాలింది. ఏంటంటారు సంగతే? ఆమెదేమో స్వీట్ వాయిస్, నీదేమో కంచు వాయిస్. అదే తేడా. హలో ఏడన్నా, సాయంత్రం ఏం చేయమంట? సాయంత్రం కొంచెం కుదరదు, నువ్వు ఇచ్చావని. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను లేరా, అంతకాడికి మరి ఫోన్ ఎందుకు తెచ్చొచ్చావు? ఏంటి ఇక పెట్టేలే, చూశారులే సంబడం. అటు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే, హలో ఏంటి వాయిస్ డల్గా వస్తుంది, బాగలేదా? నిన్నేదో తలనొప్పి అన్నావు కదా, హాస్పిటల్లో చూపించుకోపోయావా? నా దగ్గరికి రా, జెండుమో రాస్తాను. ఆ సైతాందేమో అలా ఆకర్షిస్తుంటే నువ్వు ఏనాడైనా పక్కన కూర్చొని జెండుమాం రాసావా? సరే భక్తురాలు కదా, పక్కన కూర్చొని సిలువు గుర్తులన్నీ చచ్చావా? పొమ్మంటే ఎందుకు పోడు? ఏమనుకోవద్దమ్మా. నీ ద్వారానే అతనికి సుఖ సంతోషం రావాలి. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. మందు తాగితే ఎంత మత్తు వస్తుందో భార్య ప్రేమ అంత మత్తు వస్తుంది. మందు త్రాగినటువంటి వాడికి ఎంత సంతోషం ఉంటుందో భార్య ప్రేమించే భార్య దొరికినటువంటి వాడికి అంత మత్తు, అంత సంతోషం ఉంటుంది ఇంట్లో. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నీ భర్తే. ఆ భర్త ఇంకొకరు సొంతమైతే నువ్వు తట్టుకోలేవు. అత్తమామ దూరం అవని, అన్నదమ్ములు దూరం అవని, చివరికి ఆస్తి పోని, నీ భర్త పోకూడదు. నీ భర్త నీ జీవితానికి ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ ముఖ్యమైన వజ్రము లాంటి వాడిని నువ్వు నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. నీ భర్త తర్వాతే ప్రపంచంలో నీకు ఎవరైనా. అర్థమవుతుందా? బిడ్డలతో సహా, నీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా రెండో స్థానమే. అలా నువ్వు చేసినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది.